పరిశుద్ధుడవైన మా తండ్రి నీకు వందనాలు. మీ మహాకృపను బట్టి ఈ దినము మీ లేఖనాలు ధ్యానించేదానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దిన వాక్యము కీర్తనలు 24వ నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మేక్ ఆల్ యువర్ ప్లాన్స్ సక్సీడ్. तेरी सारी युक्ति को సఫల్ కరే. ఇలా ఆలోచించండి. మనం అనేక ఆలోచన కలిగి ఉంటాం. అయితే వాటన్నిటి మీద ఆలోచనలు దిగులు పడకూడదు. దేవుని మీద భారం వేయాల. ఎందుకంటే దేవుడు ఒక్కడే మన ఆలోచన సఫలపరిచేవాడు. లోకంలో ఎవ్వరు సఫలపరచరు. అయితే సామెతలు 16:3 నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలము. దేవుని మీద వేస్తే దేవుడు మన యొక్క కార్యాలను సఫలము చేసేవాడు. మన మీద వేసుకోకూడదు. అందుచేతని మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. లోకములో చింతలు వస్తాయి. అయితే చింతల వలన మనం ఆత్మీయంగా దిగజారిపోకూడదు. చింతల్లో మనం ముందుకు సాగుట అవసరమైంది. అందుచేత కార్యసిద్ధి జ్ఞానమే ప్రధానం. కార్యసిద్ధి కావాలి. కార్యసిద్ధి అంటే అర్థం ఏమిటి? కార్యము సఫలపరచుట. అయితే ఎప్పుడైతే కార్యము సఫలమవుతుందో ఆ కార్యము మనకు తోడుగా ఉంటుంది. సోదరి సోదరుడా, నీ జీవితములో కార్యాలు సఫలము కావాలంటే దేవుని మీద ఆనుకొనండి. అప్పుడు దేవుడు కార్యాలను సఫలము చేస్తాడు. నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, పిల్లల విషయంలో, ఏదైనా పర్వాలేదు. అయితే ఫలాంది నేను సఫలపరుస్తాను, ఫలాంది సఫలపరుచును ఆయన చెప్పలే. అయితే కార్యాలు సఫలపరిచే దేవుని మీద మనం ఆనుకొని ముందుకు సాగుట ఎంతైనా అవసరమైంది. అలాగు మీరు దేవుని మీద ఆనుకోనండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములైన మీరు స్తుతి పాత్రులు. ఎంతమంది అయితే మా ప్రభువా ఈ డైలీ బ్రెడ్ చూస్తున్నారో, వింటున్నారు, వారు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నా మీరే ఆదుకోనండి. వారు తలపెట్టిన కార్యాలు మీరు సఫలీకృతం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.